సంఘం నిత్యానందరావు గారు, ఎస్వి రామారావు గారు వారు మౌన సందేశం ఇస్తున్నారు. ఆత్మీయ అతిథి ప్రసంగం సురేష్ చంద్ర శర్మ గారు. సభకి నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలు అందరూ మహానుభావులకి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ స్టేజ్లో ఉన్న ఇంగ్లీష్లో దానికి ఏమంటారంటే గ్యాలక్సీ ఆఫ్ లుమినరీస్, గ్రేట్ స్కాలర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజెస్ హియర్. ఆ రోజు నేను ఇక్కడ ఉన్నా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఫస్ట్ ప్రొఫెసర్ ఇనాక్ గారు 1994లో గుంటూరు శేషేంద్ర శర్మ గారికి సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చినప్పుడు ఆ రోజు సాయంత్రం మేము ఒక మంచి గ్రంథం ఆవిష్కరణ చేశాము. భాషా సమాజం సంస్కృతి, రిటన్ బై బద్దిరాజు కృష్ణమూర్తి. ఇట్స్ అ ప్రివిలేజ్ ఫర్ నీల్కమల్ టు బి ఏ పబ్లిషర్ ఆఫ్ దట్ బుక్. ఆ రోజు మేము ఇనాక్ గారితో ఆ పుస్తకం ఆవిష్కరణ చేశాము. అది చాలా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అదిగాక మన అక్షర తపస్వి రామారావు గారు, హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ వన్. అందరూ శత ఆయువు అంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే కలియుగ అంటే అల్పాయు. అల్పాయు అంటే 125 సంవత్సరాలు. రామారావు గారి మనవి ఏంటంటే హీ షుడ్ ప్లాన్ అనదర్ 40 more years. తెలుగు భాషకి ఏ విధముగా సేవ చేయగలుగుతారో అది నేను భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. అక్షర తపస్వి కలంతో ఇంకా కొన్ని గ్రంథాలు రావాలన్నా అది నా కోరిక, మనందరి కోరిక అది. ఇక్కడ ఉన్న పెద్దలు అనంత పద్మరావు గారు ఈజ్ ఆల్సో గ్రేట్ స్కాలర్. డైరెక్ట్గా నాకు అంత పరిచయం లేదు, కానీ దూరదర్శన్ ద్వారా కేఎస్ శర్మ గారు, ద ఫార్మర్ సిఇఓ ప్రసార భారతి, అతను నీలకమలో యాజ్ ఏ కన్సల్టెంట్ ఎడిటర్గా ఉన్నారు ఫర్ మోర్ దెన్ 35 years. ఆ ద్వారా సార్ నాకు పరిచయము. సార్ మీతో పాటు ఉన్న నాకు చాలా ఆనందంగా భావిస్తున్నాను. అదిగాక ఈ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ నిత్యానందరావు గారు దాదాపు నాకు ఒక 45 years పరిచయము. ఈజ్ ఎ వెరీ యంగ్ డైనమిక్. అతను ఏమంటాడంటే చోటా బమ్ బడా ధమాకా. హీ హ్యాస్ లాట్ ఆఫ్ పవర్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. నీల్కమల్ పబ్లికేషన్స్ ఇప్పుడు ఈ కాలము కంప్యూటర్ యుగము. ఏఐ ఈజ్ ద ఇరా ఆఫ్ నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్. ఆ కాలంలో మనం ఉన్న నాలెడ్జ్ మేధావి ఏ ప్రకారం మనము సమాజం తీసుకువస్తామో అది చాలా ఆలోచించిన విషయం. నీల్కమల్ తెలుగు భాష గురించి చాలా కృషి చేస్తున్నారు. ఇంతవరకు మేము యాజ్ ఏ పబ్లిషర్ 1000 పుస్తకాలు, ఒక 1000 పుస్తకాలు ప్రింట్ చేశాము. దాంట్లో తెలుగులో మోర్ దెన్ 350 books. దాంట్లో ఉన్న పెద్ద ఆథర్స్ బద్దిరాజు కృష్ణమూర్తి, పోరంకి దక్షిణామూర్తి, ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అంటే ఒక హిందీ తెలుగు డిక్షనరీ మేము ప్రింట్ చేశాము. దాదాపు మోర్ దెన్ 1200 pages అన్అబ్రిడ్జ్డ్ ఎడిషన్. దాంట్లో తెలుగు ఉచ్చారణతో సహా ప్రచురించాము. దానికి శ్రేయ మన డాక్టర్ సి నారాయణ రెడ్డికి పోతుంది. గుంటూరు శేషేంద్ర శర్మ, ప్రొఫెసర్ అవ్వా శ్రీహరి, జీవి సుబ్రహ్మణ్యం, పోతుకుచి సాంబశివరావు, ఎల్లూరి శివారెడ్డి. అదిగాక ఆరుద్ర తెలుగు సాహిత్య 6 volume రాశారు, తెలుగు సాహిత్య చరిత్ర. దానికి పదసూచిక ఆ ప్రింట్ చేసేందుకు ఆ క్రెడిట్ నీల్కమల్కి దొరికింది. అది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదిగాక నీల్కమల్ ఒక టీచర్స్ కోసం, టీచర్స్ ఆర్ ద నేషనల్ బిల్డర్స్. టీచర్స్ కోసం మేము దాదాపు చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఒక మంత్లీ మ్యాగజైన్ ఎడ్యుట్రాక్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్ 25 years ఇన్ మంత్ ఆఫ్ August 2025. పత్రికలు మంత్లీ తీయాలంటే చాలా కష్టము. అది కమలాకర్ గారు చాలా గొప్పగా చెప్పగలుగుతారు. మాది ఎడ్యుట్రాక్స్ ఈజ్ ఏ నాన్ కమర్షియల్ మ్యాగజైన్ వితౌట్ ఎనీ కమర్షియల్ యాడ్. మీ అందరూ ఆశీస్ వల్ల మేము ఏబుల్ టు కంటిన్యూ దిస్ యాజ్ ఏ దిస్ థింగ్. ఇంకా ఒక చిన్న విషయం, ఎవరైనా సంబడి ఆస్క్డ్ డేల్ కార్నిజ్ వేర్ ఈజ్ ద రియల్ ట్రెజర్, ఆ ఖజానా ఎక్కడ ఉంది? అతను ఏం చెప్పారంటే ద రియల్ ట్రెజర్ ఈజ్ ఇన్ గ్రేవ్ యార్డ్.
కారణం ఏంటంటే మనమందరూ సమాజంలో యాజ్ ఎ ప్రొఫెసర్, యాజ్ ఎ లెక్చరర్, యాజ్ ఎ నాలెడ్జ్ ఎక్స్ప్లోరర్ అన్నీ మేము చాలా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ గ్యాదర్ చేస్తాము, కానీ మనం సమాజానికి పంచము. దర్ ఇస్ నో ద డిస్సిమినేషన్ ఆఫ్ నాలెడ్జ్. దానికి చాలా కారణం ఉంది. ఎందుకంటే తెలుగు భాషకు ఉన్న చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు గుప్తంగా ఉన్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్. కారణం ఏంటంటే దే కుడ్ నాట్ ఫైండ్ ఎనీ గుడ్ పబ్లిషర్. ఇంకోటి ఏంటంటే ఆథర్ స్వయంగా పుస్తకం పబ్లిష్ చేస్తే దెర్ ఈజ్ నో సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్. అదే మీరు కర్ణాటక, తమిళనాడు, కేరళ తీసుకుంటే ఎనీ ఇండివిజువల్ ఆథర్ పుస్తకం ప్రింట్ చేస్తే ఆ గవర్నమెంట్ మినిమం 500 కాపీస్ పర్చేస్ చేస్తారు. అది ఆథర్స్కి చాలా ఎంకరేజ్మెంట్. ఇక్కడ ఏంటంటే ఆథర్ తను ఉన్న కృతిని ప్రింట్ చేయాలంటే ఆల్రెడీ రిటైర్డు, మరి పెట్టుబడి పెట్టాలా, దాని తర్వాత పుస్తకంని డిస్ట్రిబ్యూట్ చేయాలి, చాలా కష్టము. నీల్కమల్ ఒక ఓపెన్గా ఆఫర్ ఇస్తున్నారు. మీకు ఏదైనా మంచి నాలెడ్జబుల్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటే తప్పకుండా మేము ఇక్కడ నీల్కమల్ ద్వారా ప్రచురిస్తాము. ఇక్కడ ఉన్న మా తెన్నటి సుధా గారు వచ్చారు, రామరాజు గారు. ఇంకోటి విషయం ఏంటంటే సుధా గారు ఫాదర్ విద్వాన్ తెన్నటి, హీఈస్ నోన్ ఎస్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. ఈజ్ ఎ అథారిటీ ఇన్ మోర్ దెన్ 6 లాంగ్వేజ్: హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, ఫ్రెంచ్ అండ్ మెనీ అదర్ లాంగ్వేజెస్. నీల్కమల్కి దాదాపు ఒక 20 పుస్తకాలు ప్రింట్ చేసిన ఒక అవకాశం దొరికింది. దానికి చాలా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ సభలో మాకు ఇచ్చిన అవకాశం చాలా సంతోషం. నమస్కారం.